కాదు. సాక్షి వైఎస్ భారతిదా? కాదు. సాక్షి వైఎస్ హర్షినిదా? కాదు. సాక్షి వైఎస్ వర్షదా? కాదు. వైఎస్ కుటుంబానిది. కంప్లీట్ వైఎస్ ఫ్యామిలీలో అందరికీ సాక్షిలో వాటాలు ఉన్నాయి. ఈరోజు మేము అడుగుతున్నాం, సిగ్గుందా మీకు అని అడుగుతున్నా. వైఎస్ కుటుంబానికి సిగ్గుందా? ఇంత పచ్చి అబద్ధాలు, ఇంత వేల మంది మీటింగులలో అంతమంది ముందర పచ్చి అబద్ధాలు మాట్లాడతాడే ఈ ముఖ్యమంత్రి. సిగ్గుందా అని అడుగుతున్నా. ఇదిగోండి మీ షేర్ హోల్డింగ్ ఎలా ఉందో చూడండి. చూడండి, అందరు ఫోటోలు వేసాం. కంపెనీ బై కంపెనీ, కంపెనీ బై కంపెనీ ఎన్నెన్ని షేర్లు ఉన్నాయి, ఎన్నెన్ని వాటాలు ఉన్నాయి చూడండి. మీకు వాటా లేదా? మీకు సాక్షికి సంబంధం లేదా? ఎవరికి చెప్తున్నారా ఈ కాకమ్మ కథలో? సరే, అది పక్కన పెడదాం. మొన్న మా అక్క, మా ఆంటీ విమల ఆంటీ, వైఎస్ విమలారెడ్డి, ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది. ఏమని? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మంచోడు, అబద్ధాలు చెప్పడు. జగన్మోహన్ రెడ్డి పొద్దున్న లేయంగానే జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా వైఎస్ భారతమ్మ 1 గంట సేపు ప్రేయర్ చేస్తారంట. అది అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇంకొక రూమ్లో పోయి ఆయన 1 గంట ప్రేయర్ చేస్తాడంట. మంచిదే. గంట బైబిల్ చదువుతారు, ప్రభు వాక్యం చదువుతారు. కానీ మీరు ఏమి నేర్చుకున్నారు అని అడుగుతున్నా. వాట్ హ్యావ్ యూ లర్న్డ్ బై స్టడీయింగ్ ద బైబుల్? బైబిల్ చదివి ప్రార్థనలు చేసేటప్పుడు మీరేం నేర్చుకున్నారు? ఏం చెప్పాడు ప్రభు? చెప్పు, ఏం చెప్పాడని అడుగుతున్నాం. లెవిటికస్ 19:11, జెర్మయా 48:10, 10 కమాండ్మెంట్స్ ఆఫ్ మోసెస్ ఏం రాసింది? Thou shall not lie. Thou shall not lie. నువ్వు అబద్ధాలు చెప్పకూడదు అని ఉంది. నోరు తెరిస్తే అబద్ధం చెప్తారా? నోరు ఒక నిజం చెప్తావా? మీ కుటుంబంలో ఎవరైనా నిజం చెప్పేవాళ్ళు ఉండారా? మళ్ళీ మీకు బైబిల్, ప్రార్థనలు. ఎవరిని మోసం చేసుకుంటున్నారు అని అడుగుతున్నాం. Whom are you cheating? మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారా? దానివల్ల నష్టపోయేది మీరే, ప్రజలు కాదు అని కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఈరోజు నేను అడుగుతున్నా, ఆ ప్రభువుని క్షమాపణ అడుగు. ప్రజలతో అవసరంలా నీకు. ఏ ప్రభు మాట, ఏ ప్రభువుకి నువ్వు ప్రార్థన చేస్తావో ఆ ప్రభువుకి చెప్పు, స్వామి నేను తప్పు చేశాను, సాక్షి నాదే. ఈరోజు ఫెనాయిల్తో నేను నోరు కడుక్కుంటున్నాను, ఫెనాయిల్తో నేను బ్రష్ చేసుకుంటున్నాను, ఫెనాయిల్తో నా మౌత్ వాష్ చేసుకుంటున్నాను చెప్పి